హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఎప్పటి నుండి అనుకున్నవన్నీ కోరికలన్నీ వన్ బై వన్ తీరుతూ వస్తున్నాయి. సో ఇప్పుడైతే శాంసంగ్ ఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. కవర్ అయితే ఓపెన్ చేసేసాను, ఎందుకంటే కొరియర్ బాయ్ ఇచ్చిన తర్వాత వాడు ఫోన్ అయి పెట్టాడో ఇటుకరాయి పెట్టాడో చూడాలి కాబట్టి కవర్ తీసి చెక్ చేశాను. సో ఇప్పుడైతే ఫోన్ అయితే మీ ముందే ఓపెన్ చేస్తాను. చూడండి, ఇలా చూసి ఓకే ఇంకా ఫోనే ఇచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకొని పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వీడియో త్రోగా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఇదిగోండి, శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి చెప్తున్నాను మా వారికి మంచి ఫోన్ కొనమని. నువ్వు సక్సెస్ అయితేనే కొంటాను అని అన్నారు. సో ఇప్పుడు వరకు మంచి ఫోన్ అయితే కొనలేదు. నేను నా చిన్న ఫోన్తోనే ఇప్పటిదాకా వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా రేపటి నుండి అయితే ఈ కొత్త ఫోన్తో వీడియోస్ తీసి అల్లాడించాలి ఇంకా. సో ఇప్పుడైతే ఓపెన్ హాయ్ గాయ్స్, ఆల్రెడీ నేనైతే ఇందాక నైటీలో ఉన్నాను కదా. సో నిన్నైతే ఆ ఫోన్ వచ్చింది, కొరియర్ వచ్చింది, ఈవినింగ్ వచ్చింది. ఇంకా ఫోన్ వచ్చింది, అలానే మీకు అన్బాక్సింగ్ వీడియో త్రోగా చూడాలని నైటీతోనే నేను ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాను. కానీ దీని ఫ్యూచర్స్ ఏంటి, అసలు ఇది ఏ మోడల్ ఏంటి అన్నది పూర్తిగా చెప్పలేదు కదా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో నేనైతే శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా అయితే తీసుకున్నాను. నేను ఇది వచ్చేసి శాంసంగ్ ఆన్లైన్లోనే తీసుకున్నాను, శాంసంగ్ యాప్లో ఆన్లైన్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా మనం షాప్లో వెళ్ళి తీసుకుంటే 84,000 రూపీస్ ఉంది ఇండియన్ మనీ. సో మేము ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాం కదా, అది కూడా శాంసంగ్ యాప్లో తీసుకున్నాం కాబట్టి మాకు ఇది 74,000 అయితే వచ్చింది. 10,000 అయితే తగ్గిందనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. నిన్న ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే చేశాను, ఎందుకంటే కొరియర్ ఆయన వచ్చాడు కదా. సో వెంటనే తీసి చూడకపోతే వాడు ఫోన్ అయి పెట్టాడో ఫోన్ ప్లేస్లో ఏ రాయి పెట్టాడో మనకు తెలియదు కదా. సో అందుకని అప్పుడు నైటీతోనే తీసేశాను, ఫుల్ వీడియో అయితే అప్పుడు చేయలేదు. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇదిగోండి, సో కెమెరాస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో నేనైతే యూట్యూబ్ పర్పస్గా యూట్యూబ్ కోసం వీడియోస్ కోసం అని ఈ ఫోన్ అయితే తీసుకున్నాను. అలానే ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది ఇలా బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్లో వచ్చింది. ఇదిగోండి ఫోను. సో నేను ఆల్రెడీ దీన్ని ఆన్ చేసి యాప్స్ అవి కూడాను పెట్టుకున్నాను. సో ఇలా ఉంది, కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఇదిగోండి, దీనికి ఇలా పెన్ వచ్చింది. సో ఈ పెన్నులోని మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. దీన్ని S పెన్ అంటారు. సో ఇది శాంసంగ్ ఫోన్కి ఇది అయితే వచ్చింది. మోస్ట్లీ శాంసంగ్ అన్నిటికీ కూడాను పెన్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే ఒక స్మాల్ బటన్ అయితే ఉంది. దీన్ని మనం చక్కగా ఇలా సెల్ఫీ తీసుకోవాలనుకున్నా, వీడియో తీసుకోవాలనుకున్నా హ్యాండ్తో మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. సో యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి ఈ ఫోన్ ఫెసిలిటీస్ బాగుంటుంది. అయితే ఇందులో ఒక మైనస్ పాయింట్ ఉంది, ఏంటంటే దీనికి వచ్చేసి ఆడియో జాకీ లేదు. నేనైతే ఇప్పటి వరకు కూడాను ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ మైక్నే వాడుతున్నాను. మా వారైతే నువ్వు సక్సెస్ అయితేనే నీకు అన్నీ కొంటానని చెప్పారు. ప్రజెంట్ అయితే నాకు ఈ మైక్ ఒకటే కొనిచ్చారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి. సో నేను దీంతోనే వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా దీనికైతే కంపల్సరిగా బ్లూటూత్ మైక్ అయితే తీసుకోవాలి. ఇలా వైర్ మైక్ అయితే దీనికి అవ్వదు, ఆడియో జాకీ అయితే లేదు. కానీ ఇది వచ్చేసి 512 GB మెమరీ స్పేస్ ఉంది. సో మనకు కావాల్సింది అదే కదా, యూట్యూబర్స్కి కావాల్సింది వచ్చేసి వీడియో క్లారిటీ, అలానే మనకి ఫోన్లో స్పేస్ కదా కావాలి. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. S25 కూడా తీసుకోవచ్చు. S25 తీసుకునే బదులు ఐఫోనే వచ్చేస్తుందని అందరూ అంటున్నారు. కానీ ఐఫోన్ అయితే నేను హ్యాండిల్ చేయలేను. అసలు ఈ ఫోన్ కూడా నేను హ్యాండిల్ చేయలేనేమో అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ వీడియోస్ తీసుకోవడానికి, అప్లోడ్ చేయడానికి మాత్రమే వాడాలి అని అనుకుంటున్నాను. సో చూసారు కదా, మొన్ననే జ్యువెలరీ తీసుకున్నాను, అలానే ఇప్పుడు ఫోన్ కూడా తీసుకున్నాను. సో 1 by 1 ఒకటి తీసుకుంటున్నాను. ఫైనలీ అయితే మా వారు నా కోరికలన్నీ కూడా తీర్చేశారు. సో ఇది ఫోన్
ఫోన్ రివ్యూ అయితే ఇది వాడే కొద్దీ ఎలా ఉంది అన్నది అయితే నేను రివ్యూస్ ఇవ్వగలను. చూడడానికి, పట్టుకోవడానికి అసలు క్లారిటీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. అలానే పెన్నుతో కూడాను నేను చెక్ చేశాను, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కూడా బాగా వస్తున్నాయి. కొత్తది ఏదైనా కొంచెం మోజుగానే ఉంటుంది కాబట్టి బాగుంది. మీరు ఆల్రెడీ రివ్యూస్ చూసే ఉంటారు కదా. సో ఫోన్ అయితే బాగుంది. దీనికి పౌచ్ కూడా తీసుకోవాలి. పౌచ్ తీసుకునేటప్పుడు కూడా మీకు వీడియో అయితే పెడతాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ముందు ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. వాటన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.